సినిమాలతో మేము ముందుకు వచ్చాము. అప్పుడు పాన్ ఇండియా ముందు నేనే ఫస్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ చేసి సొంత గొంతులో డబ్బింగ్ చేసి 3 మీడియాల ముందు ప్రెస్ మీట్ చేసి నేను ఫస్ట్ చేసేవాడిని. సో అలాంటివి ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది తమిళ తెలుగులో వచ్చిన సినిమా. ఇంకా 2 years వెయిట్ చేయండి. ఒకే లాంగ్వేజ్లో తీసి ఏఐలో ఒక బటన్ నొక్కితే అది మా నోట్ని మొత్తం మూవ్ చేసి మీకు తెలుగు స్ట్రైట్ డబ్బింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా 2 years వెయిట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఇంకా 10 years వెయిట్ చేస్తే మేము ఇంట్లో కూర్చోవచ్చు, హాలోగ్రామ్ పెట్టుకుని సినిమా తీసేస్తారు. సో అంతకు ముందు మంచి సినిమాలు ఎంత వస్తాయో మనం చేసేస్తాం. ఈ మిస్ యూ సినిమా ఒక తమిళ తెలుగు ఫిలిం మన నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న యూత్కి. ఒక పెద్ద మనిషి నాతో చెప్పాడు, మీరందరూ ఫ్రెష్నెస్ కొత్తగా చేయాలని వెతుకుతూనే ఉంటారు, కానీ మీకు ఒకటి తెలుసా, నాకు ఏజ్ 90 అయ్యింది. ఒకే సినిమాని 20 yearsకి ఒకసారి మళ్ళీ తీస్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు లవ్ స్టోరీ తీస్తున్నావు అంటే ఆ టైంలో 18 to 30 ఉన్న వాళ్ళు యూత్ అనుకుంటారు, వాళ్ళకి లైఫ్లో ఇలాంటి లవ్ నేను చూడలేదని అనిపిస్తుంది. 20 years తర్వాత ఇంకో జనరేషన్ ఆ గ్యాప్కి వచ్చేస్తుంది 18 to 30కి. వాళ్ళ కోసం మళ్ళీ అదే సినిమాని తీయాలి. ఎందుకంటే ప్రేమనే ఒక్కొక్క జనరేషన్కి మీరే నేర్పించాలి, మీరే కరెక్ట్గా ఒక క్లాస్ తీసినట్టు చాలా అందంగా చూపించాలి. సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా, వైన్ ఇస్ వైన్, తాగితే ఎక్కేస్తుంది, బాటిల్ మార్చాలి, లేకపోతే పాత వైన్ అంటారు, అంతే కదా. సో ఈ పాత వైన్ కాదు, ఇది బ్యూటిఫుల్ వైన్, టైమ్లెస్ ఎవర్ లాస్టింగ్ వైన్ అంటే ప్రేమ. అలాంటి ప్రేమని కొత్తగా ఒక బాటిల్లో ఈ రాజశేఖర్ అనే డైరెక్టర్ తీసుకొచ్చారు. ఈ కథలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పిన ఆ పాయింట్, ప్రపంచంలో నచ్చని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం. ఎందుకంటే నేను చాలా అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పాను సినిమాలో. అలాంటప్పుడు ఈ సినిమాలో ఐ లవ్ యూ చెప్పడానికి కారణం ఉండాలి, కానీ నచ్చని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి లాజిక్ అంటే, దానికి ఫస్ట్ నేను చెప్పినట్టు అమ్మాయి బాగుండాలి క్యారెక్టర్గా. నాకు ఈ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చాలా నచ్చింది. తనలో చాలా షేడ్స్ ఉన్నాయి, మీరు ట్రైలర్లో చూసుంటారు. ఒకవైపు చాలా క్యూట్ అండ్ బబ్లీ గర్ల్గా మన సినిమాల్లో మనం క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ ఉంటుంది, కానీ ఇంకోవైపు ఒక సెన్సిటివ్ ఇండిపెండెంట్ అమ్మాయి కూడా ఉంది. అండ్ ఆ అమ్మాయి కాస్టింగ్ విషయానికి వస్తే, ఆశికా రంగనాథ్ ఫస్ట్ ఆడిషన్ టేప్ కానీ తను కన్నడలో కానీ తెలుగులో చేసిన సినిమాలు, మెయిన్గా తను చేసిన డాన్స్ నాకు విపరీతంగా నచ్చింది. అండ్ ఆశికా రంగనాథ్ ఈ సినిమాలో మీ ముందు వచ్చే ముందు ఆల్రెడీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులతో ఎస్పెషల్లీ కుర్రోళ్ళ దగ్గర ఒక చాలా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఒక అమ్మాయి. అండ్ ఈ సినిమా తర్వాత అబ్బాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిల అమ్మాయిలు ఫ్యామిలీస్ అందరికీ ఈ అమ్మాయి మీద ఒక పెద్ద క్రష్ వస్తుంది, ఒక పెద్ద నమ్మకం వస్తుంది. షీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఆశి. అండ్ ముఖ్యంగా తను సిద్ధార్థ్ ఫ్యాన్, సో ఆల్రెడీ అక్కడ తన మీద నాకు ఒక ఎక్స్ట్రా లవ్ ఉంది. సో ఒక ఫ్యాన్గా మళ్ళీ నన్ను లవ్ స్టోరీస్లో లాగి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆశి. అండ్ నీకు ప్రామిస్ చేసినట్టు ఈ సినిమాలో నేను ఎక్కువ డాన్స్ చేయట్లేదు, అదేమో నా అదృష్టం అనుకోండి. నేను చాలా, మీరే చూసారు ఒక సాంగ్లో ఎంత కష్టపడి ఆడాను, సోలో సాంగ్. కానీ ఆశితో డాన్స్ చేయాలంటే ఇంకా 6 months రిహర్సల్ కావాలి. దానికి మనం డేట్స్ కరెక్ట్గా అలర్ట్ చేసుకుని మాట్లాడుకుందాం, ఓకేనా? సో థ్యాంక్ యూ ఆశి. ఈ సినిమా ఇట్స్ మై ఫిలిం, బట్ ఇట్స్ మోర్ దెన్ మై ఫిలిం, ఇట్ ఈస్ యువర్ ఫిలిం. ఎందుకంటే మిస్ యూ, నేను నిన్ను మిస్ అవుతున్నాను సినిమాలో, కాబట్టి యు ఆర్ ద స్టార్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఐ ఓన్లీ వాంట్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. నువ్వు అన్ని ఇండస్ట్రీస్ని డామినేట్ చేయాలి, వరాలు మాత్రం కాదు, అన్ని క్యారెక్టర్స్ నీకు రావాలి. అండ్ people should remember you as their favorite. So all the best for that. మిస్ యూ సినిమాలో చాలా కాలం తర్వాత 8 పాటలు ఉన్నాయండి. సో జిబ్రాన్ గారు కూడా పాపం లాస్ట్ 4-5 yearsలో తమిళ్లో సైకో థ్రిల్లర్స్ ఎక్కువ చేశాడు. సో ఒక చీకట్లో కూర్చుని అన్ని కీబోర్డ్ కొంచెం డీట్యూన్ చేసి వయలిన్లో ఒక స్ట్రింగ్ తీసేసి అలాంటి మ్యూజిక్లు కొడుతున్నాడు. అప్పుడు అతనికి ఈ సినిమా ఒక చాలా న్యూ లీస్ ఆఫ్ లైఫ్లా నాకు అనిపించింది. ఇప్పుడు చాలా కలర్ఫుల్ టీషర్ట్స్ వేసుకుంటున్నాడు, నవ్వుతున్నాడు. సో జిబ్రాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో ఒక లవ్ స్టోరీ చేస్తే ఇలాగే ఉంటుందని, హీరో ఫేస్లో స్మైల్ ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ ఫేస్లో స్మైల్ ఉందంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. సో జిబ్రాన్ ఈ సినిమాలో 8 songs ఇచ్చారు. అండ్ సాంగ్స్లో మాత్రం కాకుండా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఎందుకంటే ఈ కథ
మా ఇద్దరు క్యారెక్టర్స్ గురించే కానీ ఈ కథలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా పోస్టర్లో ఈ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళని పెట్టడానికి అదే కారణం.